జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి 4 దిక్కుల నుంచి కూడా డబ్బు మనకి అయస్కాంతంలాగా మనకి చేరుకోవాలి అంటే ఒక చక్కటి మంత్రము ఉందండి. ఈ మంత్రాన్ని గనక మనము ప్రతిరోజు చదవటం వల్ల తప్పకుండా మనకి డబ్బు అనేది మనకి 4 దిక్కుల నుంచి వచ్చి తీరుతుందండి. అంతటి పవర్ఫుల్ చక్కటి మంత్రము అండి. ప్రతి ఒక్కరి జీవితాలతో డబ్బు అన్నతోనే ముడిపడి ఉంటుందండి. ఈ కలికాలంలో డబ్బు లేనిదే అసలు మనం ఏ పని చేయలేము. ప్రతి ఒక్కరికి కూడా డబ్బుతో పని ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. మంచి ఇల్లు కొనుక్కోవాలని, ఇంట్లో అన్ని సామాన్లు ఉండాలని, కారులో తిరగాలని, లగ్జరీగా జీవించాలని, ఇలా రకరకాల కోరికలు అనేవి ప్రతి ఒక్కరి మానవ జీవితంలో తప్పకుండా ఉంటాయండి. ఇవన్నీ సర్వసాధారణమైన కోరికలు. వీటిని మనం తప్పుపట్టడానికి కూడా లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎన్నో రకాల ఆర్థిక సమస్యలతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది కూడా పడుతూ ఉంటారండి. అటువంటి ఇబ్బందులన్నీ పోయి వాళ్ళకి మంచి ధనాదాయము, ధనాకర్షణ అనేది వాళ్ళకి కలగాలి అంటే ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు మనం చదవటం వల్ల మనకి 4 దిక్కుల నుంచి కూడా మన సంపాదన అనేది మనకి పెరిగి డబ్బు అనేది మనకి అయస్కాంతంలాగా మనకి వచ్చి చేరుతుంది అనడంలో అతిశయోక్తి లేదండి. అంటే ఏ పని చేయని వాళ్ళకి కూడా ఈ మంత్రం చదవడం వల్ల ప్రేరణ కలిగి రకరకాల పనులు మనం చేయడానికి లేదా బిజినెస్ చేయడానికి మనము తప్పకుండా పూనుకుంటాము. అలా మనం బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి మంచిగా అభివృద్ధి కలగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము పనిచేస్తుంది. చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కలిసి రావటం లేదని చాలా రకాలుగా బాధపడుతూ కూడా ఉంటారు. పెట్టినవన్నీ కూడా మనము నష్టపోయాము అని చెప్పి అనవసరంగా మనం ఈ రంగంలోకి దిగాము అని ఇలా రకరకాలుగా చాలామంది చాలా సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడు అంటే మనం నమ్మకంతో మన ఇష్టదైవాన్ని, మనందరికీ ఇష్టదైవం వారాహి అమ్మవారు కాబట్టి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనము ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని అనేది దిగ్విజయంగా జరుగుతుందండి. అయితే ఈ మంత్రం ద్వారా మనకి మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని రోజు చదువుకోవడం వల్ల మంచి సమూలమైన ధన మార్పులు మన జీవితంలో సంభవిస్తాయి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం నమో భగవతి పద్మావతి ఓం హ్రీం శ్రీం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజన వశ్యం గురు స్వాహ అనే ఈ మంత్రాన్ని మనము ప్రతినిత్యము చదవాలండి. ఓం నమో భగవతి పద్మావతి ఓం హ్రీం శ్రీం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజన వశ్యం గురు స్వాహ అని ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము ప్రతిరోజు కూడా మనకి వీలైనన్నిసార్లు మనం చదువుతూ ఉండడం వల్ల లేదా మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ బిజినెస్ పని మీద వెళ్తున్నా, ఏ డబ్బు సమస్య గురించైనా మనం బయలుదేరేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చదువుకొని మనము వెళ్ళటం వల్ల తప్పకుండా మనకు కావాల్సిన ధనము అనేది మన చేతికి అందడంలో చాలా సహాయము అనేది ఉంటుందండి. కేవలం మనకి నమ్మకం ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా నమ్మకం లేకుండా నెగిటివ్ మైండ్స్తో కొన్ని పనులు చేస్తే ఆ పనులు పూర్తవక మళ్ళీ మనము తిట్టుకుంటూ ఉంటామండి. ఇలాంటివి కాకుండా మనకి అమ్మవారి దిక్కు, మన అమ్మ మనకి రక్షణ కల్పిస్తుంది, మనం ప్రతి దాంట్లో కూడా మనం వృద్ధి చెందగలుగుతాము అనే ఒక దృఢమైన సంకల్పాన్ని మనము ఏర్పరచుకొని ఈ మంత్రాన్ని కూడా మనం చేసే పని ముందు ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. కేవలం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి, నమ్మకం లేని వాళ్ళు ప్రయత్నించకండి. తర్వాత ఎవరైనా సరే మనం చేసే పని అనేది సక్సెస్ అవ్వాలి అంటే మనలో కూడా దృక్పథం అనేది గరిష్టంగా ఉండాలి. అప్పుడే మన పని అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత.